యేసు ప్రభు చేస్తున్నాము వీడియో చూసిన సహోదరులారా, నా యొక్క వందనం తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, మన ప్రకటన ధ్యానించుకుంటున్నాం. మనకు తెలిసిందే ఆల్రెడీ మనం ప్రకటన 16వ అధ్యాయాన్ని పూర్తి నేర్చుకుంటున్నామండి. మరి ఈ ఎపిసోడ్లో మనం 17వ అధ్యాయం మొదటి వచనం నుండి 6వ వచనం మనం ఎక్కువ ప్రయత్నించాము. ప్రకటన మనం నేర్చుకుంటున్నాం కూడా తెలిసిందే. రైట్, ప్రకటన 17వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు. వీళ్ళరా ఈ పాటకి పేరు ఏం పెట్టుకుందాం అంటే మహావేశ్యకు చేయబడి. మహావేశ్యకు చేయబడు తీర్పు. ప్రియులరా, దయచేసి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వీడియో, ఇంతకు ముందు చెప్పిన ఎపిసోడ్లు కూడా నేను ఈ ఛానల్ పెట్టడం జరిగింది. కొత్తగా వినేవాళ్ళు ఆ వీడియోస్ కూడా చూడండి. ఎందుకంటే మనము కంటిన్యూషన్గా ఫస్ట్ వస్తున్నాం కాబట్టి ప్రతిదీ ఫస్ట్ నుంచి చూస్తే తప్ప మనకి ఏది సరిగా అర్థం అవుతుంది. ప్రియులరా, మనం చూసుకుంటే 16వ అధ్యాయంలో 7 పాత్రలు, 7 దూతలు, 7 ఉగ్రత పాత్రలు కురిపించమని చూసాము. కురిపించినప్పుడు జరిగిన సంభవాలు, సంఘటనలు ఏమి మనము పరిస్థితి కూడా చర్చించుకుంటూ వచ్చాం. రైట్, ఇప్పుడు 17వ చూసుకుంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మహావేశ్య అనే ఒక స్త్రీ గురించి అలంకార రూపంలో చెప్పడం జరిగింది. పిల్లల ఒక మాట గమనిస్తే 14వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక దేవదూత ఆకాశంలో ఎగురుతూ బబులోను పట్టణం గురించి ఒక మాట చెప్పడం జరిగింది. 14వ అధ్యాయం 8వ వచనంలో వేరొక దూత, అనగా రెండో దూత వెంబడి వచ్చి మోహోద్రేకంతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబహులను కూలిపోయేను అని ఒక దూత ఎగురుతూ చెప్పడం చూడగలము. మహాబహులను గురించి, మహాబహులను కూలిపోయేను, మహాబహులోను కూలిపోయేను. ఈ వచ్చిన దగ్గర నేను పూర్తిగా మీకు ఇంట్రడక్షన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఎలాగో తర్వాత అధ్యాయులు పూర్తి చదువుకుంటాం కాబట్టి పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అదేవిధంగా చూసుకుంటే 16వ అధ్యాయంలో 19 చదువుకుంటే అక్కడ ఉగ్రత పాదం కురిపోయినప్పుడు చదువుకుందాం. 16వ అధ్యాయం 19లో ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములైన అన్ని జనుల పట్టణముల కూలిపోయిను. తన తీక్షణ ఉగ్రతైన మద్యము గల పాత్రను మహాబబులోనికి ఇవ్వలను వారిని దేవుడి సముఖముందు జ్ఞాపకము చేసిరి. 16, 19 కూడా బబులోను, మహాబబులోను అనే దాని గురించి ప్రస్తావన రావడం మనం చూడగలము. అయితే అసలు బబులోను పట్టణం అంటే ఏంటి? ఆ బబుల పట్టణం పని ఏంటి? ప్రకటనలో రాయబడిన బబులోను పట్టణం అసలు ఎవరిని సూచిస్తుంది? ప్రభువు దేవుడు గ్రంథం ద్వారా ఏ చెప్పాలనుకుంటున్నాడు? అవన్నీ ఆలోచించగలిగితే మనకి ప్రకటన 17వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు ఈ అధ్యాయులు, ఈ 3 అధ్యాయులు ఏం చెప్తూ అంటే మహాబబులోను యొక్క నాశనం గురించి చెప్తున్నాయి. మహాబబులోను పట్టణం యొక్క నాశనం గురించి తెలుపుతున్నాండి. ఇప్పుడు 3 అధ్యాయులు 17, 18, 19 3 అధ్యాయులు కూడా.
ఎస్పెషల్లీ మనకు నేర్చుకుంటున్న 17 అధ్యాయంలో మహాబబులోను గురించి వర్ణన ఉంటుంది. అసలు బబులోను అంటే ఏంటి, అది ఎవరిని సూచిస్తుంది అనే తదితర అంశాలు మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. అంటే బబులోను గురించిన వర్ణన అంతా కూడా, బబులోను గురించిన వర్ణన 17 అధ్యాయం తీస్తే 18 అధ్యాయంలో ఆ బబులోను పట్టణం యొక్క నాశనం గురించి జరుగుతుంది. 19 అధ్యాయంలో ఈ నాశనం వల్ల పరిశుద్ధులు ఏ విధంగా ఉల్లసిస్తున్నారు, ఏ విధంగా ఆనందపడుతున్నారు, పరిశుద్ధుల యొక్క ఆనంద జ్ఞాపకాలను చిత్రిస్తుంది. ఇంత ముందు మనం మహాబబుల పట్టణం గురించి నేర్చుకున్నాం. పూర్తిగా చెప్పలేదు నేను కూడా, ఎందుకంటే తర్వాత అధ్యాయులు నేర్చుకుంటామని మనం జస్ట్ పైన అవుట్లైన్ గా చెప్పి వదిలేసాం. అసలు ఈ బహుళ పట్టణము మనకి 14 అధ్యాయం కనబడుతుంది, 16 అధ్యాయం కనబడుతుంది, 17, 18 అధ్యాయంలో కనబడుతుంది. అసలు ఈ బహుళ పట్టణం అసలు దేంటి, ఎవరు సూచిస్తుంది, దేని సూచిస్తుంది అనేది మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్ పూర్తిగా మనం నేర్చుకుంటాం. 17 మొదటి అధ్యాయము 17 మొదటి వచనం నుంచి 6వ వచనం మనం పూర్తిగా నేర్చుకుంటాం. రైట్, ప్రియులారా, మనం ఎందుకు నేర్చుకున్నట్టుగా అపవాది ఘట సర్పము అని నేర్చుకున్నాం. అపవాది యొక్క సన్నిహితులైన మృగము, భూమృగము, సముద్ర మృగము, ఆ రెండు కూడా అపవాది ఏజెన్సీ అని నేర్చుకున్నాం. అయితే పిల్లలు ఇక్కడ ఈ ఎపిసోడ్ చూడుకుంటే అపవాది మరొక సాధనాన్ని వాడుకుంటున్నాడు, మరొక వ్యక్తిని వాడుకుంటున్నాడు. సాధారణ పిల్లల 14, 12 నుంచి ఇవన్నీ కూడా ఘట సర్పము, తర్వాత ఈ భూమము, సముద్రం, ఇవన్నీ కూడా అపవాది మిత్ర బృందము, అపవాది యొక్క అనుచరులను మనం నేర్చుకున్నాం ఫస్ట్ నుంచి కూడా. అంటే ఎందుకంటే అపవాది తన శత్రువైన దేవుని యొక్క బిడ్డలని చంపడానికి, దేవుని యొక్క పిల్లలను దేవుడిని విశ్వాసం తప్పించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా అపవాది వాడి యొక్క సైన్యాన్ని వాడుకుంటున్నాడు. మీకు అర్థం, ఆ సైన్యంలో భాగంగా అపవాది వాడు చేసే విధానాలు ఏంటంటే పిల్లల, మొదటగా అపవాది భయపడతాడండి. అపవాది 3 విధానాల ద్వారా దేవుని పిల్లల్ని, భక్తుల్ని చెడగొట్టు ట్రై చేస్తాడు. అపవాది విధానం అన్నమాట. క్రైస్తవులను పడగొట్టడానికి అపవాది ఏ సిద్ధుగా లేదు. మొదటగా భయపెట్టడం, రెండవదిగా మోసగించడం, మూడవదిగా చెరపడం. ఒక వ్యక్తిని దేవుడి నుంచి దూరం చేయడానికి అపవాది వేసే వ్యక్తిగత సాధారణంగా మనిషి అంటే ఆత్మలో ఏముంటుంది, ఆత్మ అంటే అంతరంగ పురుషుడు అనుకోండి, అంతరంగ పురుషుడు ఆత్మ అనేది, అంతరంగ పురుషుడు అనేది హృదయము అంటే, ఆత్మ అంటే హృదయం కదా, హృదయంలో ఉంటుంది, హృదయం ఉంటుంది ఆత్మలో. అయితే సాతాను అనేవాడు ఏం చేస్తాడంటే, ఈ హృదయంలో, మానవ హృదయంలో చిత్తం ఉంటుంది, వివేకం ఉంటుంది, ఉద్వేగాలు ఉంటుంది. ఉద్వేగం మనిషి అంతరంగ పురుషుల్లో హృదయం ఉంటుంది. ఈ హృదయంలో చిత్తము, వివేకము, ఉద్వేగం ఉంటుంది. సాతాను క్రైస్తవుల్ని చెప్పడానికి, వాడు అనేక రకాలైన సాధనాలను వాడుకుంటూ ఉంటాడు. సాతాను మొదటగా
చేసే పని ఏంటంటే పిల్లరా, మొదటగా ఆడు మనల్ని భయపెట్టడానికి చూస్తాడండి. భయపెట్టి సాతాను మనుషులను లోపరుచుకుంటాడు, క్రైస్తుడైన అన్యుడైన. సాతాను భయపెట్టినప్పుడు మనిషి లొంగలేదు అనుకోండి, ఆఖరికి వాడు మోసగించని ట్రై చేస్తాడండి. ఇక్కడ కూడా మనం తప్పించుకున్నాం అనుకోండి, ఆఖరికి వాడు మనల్ని చెరపడం చూస్తాడు, మన శీలాన్ని చెరపడం చూస్తాడు. అంటే మనిషి హృదయాలు ఏమని నేర్చుకున్న చేద్దాం అంటే, సాతాను భయపెట్టి మనల్ని, మన చిత్తాన్ని మార్చాలనుకుంటాడు. మన చిత్తాన్ని దేవుడి చిత్తం నుంచి తన చిత్తంగా వాడు మార్చిన ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ దెబ్బ కొట్టింది అనుకోండి, ఆఖరికి ఏం చేస్తాడంటే మన వివేకాన్ని మోసం చేస్తాడు. మన ఆలోచనల్ని వాడు మోసగించి, వాడు శోధనలు చెప్పించి దేవుడి నుంచి దూరం చేసి ట్రై చేస్తాడు. ఇక్కడ మనం తప్పించుకొని అనుకోండి, ఆఖరికి సాతాను చేస్తాడు ఏంటంటే, సాతాను మన భావోద్వేగాలతో వాడు ఆశ చూపించి, దురాశలు కల్పించి వాడు మనల్ని చెరపడానికి చూస్తాడు. మన క్యారెక్టర్, మన ప్రవర్తన, మన శీలాన్ని వాడు మంచి నుంచి చెడుకు జరపడానికి కూడా ప్రయత్నిస్తాడు. అయితే పిల్లరా, సాతాను విధానాలను వాడు డైరెక్ట్ కాకుండా వాడు తన అనుచరులతో చేయిస్తాడు. వాళ్ళు నేర్చుకున్నాం ఇక్కడ సముద్ర మృగము నేర్చుకున్నాం కదా. సముద్ర మృగం ద్వారా సాతానైన వాడు భయపెట్టిన ప్రయత్నిస్తాడు క్రైస్తవుని. ఇక్కడి నుంచి తప్పించుకుంటే తర్వాత వాడు సాతానైన వాడు భూమృగము, భూమృగం ద్వారా మనుషుల్ని వాళ్ళ యొక్క ఆలోచన బుద్ధిని పక్కదారి పట్టించి మోసంతో ట్రై చేస్తారు. ఈ భూమృగమే అబద్ధ ప్రవర్తన నేర్చుకున్నాం. అబద్ధ ప్రవర్తన, అబద్ధం సృష్టించి అబద్ధం ద్వారా మనుషుల్ని తన వివేకాన్ని చెడగొట్టి ఆడు చెరపడం ప్రయత్నిస్తాడు. నాకైతే మూడోది ఏంటంటే, మనిషి భావోద్వేగాలతో వాడు ఏం చేస్తాడంటే చెడ్డ భావాల్ని చెడ్డను తీసుకొచ్చి చెడ్డాన్ని తీసుకొచ్చి దాని ద్వారా మనుషులు చెడ్డ ప్రయత్నిస్తాడు. దీంట్లో వాడు వాడుకుంటున్న సాధనం ఏంటంటే, ఇప్పుడు నుంచి చదువుకుంటున్న వేశ్య, మహావేశ్య అని. దీని ద్వారా సాధారణ వాడు క్రైస్తవులను చదవడానికి ట్రై చేస్తున్నాడు. అపవాది చేసే వాళ్ళ ఇవన్నీ వాడు, అపవాది విధానాలు ఇవన్నీ. అపవాది మనుషులు చదవడానికి మానవ హృదయంలో ఉన్న మనిషి ఏ విధంగా చెడిపోతాడు పిల్లరా. హృదయం చెడితే మనిషి చెడతాడు. మనిషి చెడిపోవడం అంటే మనిషి దేవుడితో చెడిపోవడం అంటే, మనిషి హృదయంలో వానికి చిత్తము, వానికి వివేకము, వానికి ఉద్వేగము, భావోద్వేగాలు అనేవి సాధన వైపు తిప్పితే, సాధన మరిగితే ఆ వ్యక్తి దేవుడికి దూరానికి ప్రమాదం ఉంటుంది. అందుకే సాధన మన హృదయాన్ని పట్టుకొని హృదయాన్ని చెడిపోయేవాడు మనల్ని దేవుడికి దూరం ట్రై చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగా వాడు ఎంతమంది అయినా వాడుకుంటాడు. ప్రాథమికంగా సాధన వాడుకునే మూడు అంశాలు ఎవరంటే, ఈ సముద్ర మృగము, భూమృగము, తర్వాత మహావేశ్య. ఇది మహావేశ్య ఎవరు అవమానం పూర్తిగా నేర్చుకుంటాం. చెప్పండి. మనం వచ్చిన చదువుకుంటాం, 17 అధ్యాయము అవకాశం చదువుకుంటాం. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడు చేయలాగా చెప్పాడు. నీవెక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడి తీర్పు నీకు కనపరిచేదను. ఆ 7 పాత్రలను పట్టుకున్న 7 దేవతలు ఒకడు. మరి 7 దూతల్లో ఎవరో ఒకలేనంటే పర్టికులర్గా కష్టం చెప్పకపోయినా 7 దేవతలు ఒక వ్యక్తి ఎవరికి వచ్చారట, యోహాను దగ్గరికి వచ్చి, అంటే యోహాను దర్శనం చూస్తారు కదా, ఆ దూత ఒకడు యోహాను దగ్గరికి వచ్చి
ఆయనతో మాట్లాడుతూ ఈ విధంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే పిల్లలు గమనిస్తే, నీవెక్కడికి రమ్ము, నువ్వు ఎక్కడికి రా. యోహాను చెప్తూ, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచేదను. రైట్. ఇక్కడ జాతి గమనిస్తే మహావేశ్య, ఈ మహావేశ్య ఎవరు, ఎవరిని ఉద్దేశించి మహావేశ్య చెప్పబడింది? అది ప్రకటన అనేది దర్శనం అంతా అలంకార భాష మనకు తెలుసు కాబట్టి ఈ అలంకార భాషలో ఉన్న ఆ క్యారెక్టర్ ఎవరిని సూచిస్తుందో మనం ఆలోచించగలిగితే 5వ వచనం ఒకసారి గమనిద్దాం. ప్రకటన 17:5 ఇక్కడ దాని నొసట దాని పేరు ఇలా రాయబడి ఉండిన మర్మము వేషలును భూమిలోన ఏహ్యమైన వాటికి తెలియన మహాబబులోను. గమనించారా? మహాబబులోనని ఆ పేరే మహావేశ్య. మహావేశ్య అంటే మహాబబులోను పట్టణము. మహాబబులోను పట్టణంనే మహావేశ్యగా అలంకార భాషతో రాయించబడింది. తర్వాత ఇంకా జాతి గమనిస్తే ఇక్కడ జలములు అని పదం వాడబడింది. విస్తార జలం మీద కూర్చున్నారు. విస్తార జలములు ఏంటి? విస్తార జలం మీద మహావేశి కూర్చుందట. మహావేశి ఎవరంటే మహాబబుల పట్టణం నేర్చుకున్నాం. ఎందుకంటే 5వ వచనం స్పష్టంగా ఉంది. ఇంకా విస్తార జలములు అంటే ఎవరు? విస్తార జలములు అంటే ఎవరు ఉద్దేశించి రాయించబడింది? అదే అధ్యాయంలోనే మనకి ఒక వచనం చూడండి. అయితే 15వ అధ్యాయంలో 15 వచనం చూద్దాం. 15 వచనం ప్రియుల గమనిస్తే, మరియు ఆ దూత నాతో ఇలా చెప్పాను, ఈ వేశ్య కూర్చున్న చోట నీవు చూసే జలములు. ఎవర జలములు అంటే ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాష మాట్లాడవాలని సూచించను. రైట్. ఇక్కడ క్లియర్ కట్గా చెప్పారు. ఇక్కడ జలములు అంటే ఎవరంటే ప్రజలు, జన సమూహములని స్పష్టంగా వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రత్యేకంగా మనం ఎవరో చూడాల్సిన పని లేదన్నమాట. వాక్యమే స్పష్టంగా మెన్షన్ చేస్తుంది. అదే అధ్యాయంలో ప్రజలు, జనములు, జన సమూహములు, తర్వాత ఆయా భాషను మాట్లాడగలరు. అంటే మొత్తం 4 టైప్స్, 4 రకాలు ఉంటుంది. 1, 2, 3, 4 కదా. ఆయా భాష మాట్లాడగలరు కదా. 4 రకాలంటే పిల్లరా, ఈ 4 అనేది అంటే ఏ విధంగా సూచిస్తుంటే 4 అనేది సర్వమానవాళిని, ఓకేనండి, సర్వమానవాళిని సూచిస్తున్నాయి ఈ 4 అనేది. రైట్. తర్వాత ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆవిడ విస్తార జలం మీద కూర్చున్నా. కూర్చున్నట్టు అర్థం ఏంటంటే, కూర్చున్నట్టు అర్థం ఏంటంటే అలజడిగా ఉన్న ఈ లోకంలో కూర్చున్న పదానికి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చంటే, ఈ లోకంలో ఏలుబడిని సూచిస్తుంది. ఈ లోకంలో ఏలుబడిని సూచిస్తుంది. ఏలుబడి చేయడము, అధికారం చేయడము, రాజ్యము చేయడము. తర్వాత మీకు అర్థమే ఉంటుంది పిల్లలు. మనందరికి ఏం గమనించాం? మొదటి వచనంలో విస్తార జలం మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడి తీర్పు నీకు కనపరిచేదను. అంటే ఈ మహావేశ్య మహాబబుల పట్టణం అని, విస్తార జలములు అంటే సమస్త మానవజాన్ని సూచిస్తుందని, మానవజాతి సూచిస్తుందని. తర్వాత కూర్చుండం అంటే ఈ లోకంలో ఇది ఏలుబడి చేస్తుందని నేర్చుకుంటాం. మహాబబుల పట్టణము ఈ లోపల జరులందరినీ ఏలుబడి చేస్తూ ఉన్న ఆ పట్టణానికి తీర్పు జరగబోతుంది. జాతకం ఆ పట్టణానికి చేయబడు తీర్పు నీకు కనబడుతుంది. అంటే ఈ పట్టణంకి తీర్పు జరగబోతుంది. తీర్పు, దైవిక తీర్పు జరగబోతుంది. ఆ తీర్పు అనేది మంచిగా చెడ్డ కంటే చెడ్డగా తీర్పు జరుగుతుంది. తీర్పులో అది దోషిగా నిలబడుతుంది. మహాబబుల పట్టణం అనేది దోషిగా నిలిచబడుతుంది. అది ఆల్రెడీ దేవుని ఉగ్రతకు గురైపోయింది.
యొక్క త్రాసులో అది పాప దోషములు ఎక్కువైపోయి దేవుని దృష్టికి అన్యాయస్తురాలుగా, అంటే వేష్యగా అలంకారం చూపబడితే అన్యాయస్తుగా అది తీర్పు అప్పటికే దోషం నించుంది. ఇప్పుడు దానికి తీర్పు జరగబోతుందని దేవదూత ఆ తీర్పు ఏమిటని చెప్పడం జరుగుతుంది. పురిగా గమనిస్తే మనము వేశ్య అంటే సాధారణంగా వేశ్య పక్కన చాలా తెలుసు. వేశ్య అనగా వ్యభిచారం చేసే స్త్రీ, జాడపని చేసే స్త్రీ. సాధారణంగా చాలామంది స్త్రీలు తమ పొట్టపోటుకే వాళ్ళు శరీరాన్ని వేరొక అమ్ముకోవడం, తమ శీలాన్ని వేరొకరికి అమ్ముకోవడం, వేరొక ఇవ్వడం. అంటే వేశ్య అనే పదానికి సాధారణంగా అర్థం ఏంటంటే చరపడం దాని వృత్తి. వేశ్య అనే స్త్రీ యొక్క మెయిన్ ఉద్దేశం చెరపడం, మనుషుల్ని చెరపడి వాళ్ళని పాపం వైపు చేసేలా, వాళ్ళని ప్రోత్సహించేలా చేయడం అనేది వేశ్య యొక్క దానికి పని. మనం కొడగల సామెతల గ్రంథంలో 5, 7, 9 అధ్యాయం పూర్తిగా ఈ జాడస్త్రీ తర్వాత ఈ వేశ్య యొక్క ఆవిడ వాళ్ళ యొక్క పనులు ఏ విధంగా ఉంటాయో, వాళ్ళ యొక్క మనుషులు ఏ విధంగా ప్రేరేపించి వాళ్ళ పాపలు తిప్పుతున్నాయో ప్రతిదీ కూడా జ్ఞానం సులభం చెప్పడం జరిగింది. అంటే మనుషులు చెరపడం, వాళ్ళని చెరిపిస్తే వాళ్ళని పాపాలు పడిన చేయడం దాని యొక్క సాధారణంగా స్త్రీ యొక్క ఆ వేసిన స్త్రీ యొక్క లక్షణం. అదేవిధంగా ఈ మహాభవన పట్టణం కూడా వేసితో పోల్చబడిందంటే అది మనుషులను చెరిపివేసి మనుషుల్ని పాపలను పడివేసి దేవుడికి దూరం చేసుకున్నట్టు అది వ్యవహరిస్తుందని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత చూసుకుంటే 2వ వచనంలో భూరాజుల ఆమెతో వ్యభిచరించేది, భూ నివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులేది. రైట్, ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే భూరాజులు అంటే మరి ఎవరు సూచిస్తుంది? భూరాజులు లోకంలో ఉన్న ఏలికలు, లోకంలో ఉన్న రాజులు, ఏలికలు. ఇలా అర్థం చేసుకోవచ్చు. లోకం పాలిస్తుంది అంటే మరి లోకంలో ఒకరు ఉంటారు కదా, రకరకాల ప్రదేశాలు ఉంటాయి కదా. అంటే చిన్న రాజులు, పెద్ద రాజులు అనుకుంటే మిగతా భూరాజులు అంటే మిగతా ప్రదేశాల్లో లోకాన్ని ఎంత ఏలికలు రాజులు అర్థం చేసుకోకూడలేదు. అంటే లోకం చుట్టూ కొలుపుకొని ఉన్న రాజులు. రైట్, తర్వాత భూరాజు ఆమెను వ్యభిచరించి భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులేది. అయితే ఈ మహాబలి పట్టణము కేవలము దాన్నే కాకుండా లోపల ఉన్న ప్రతి ఒక్క పలుకుబడి ఉన్న ఏలికలు, రాజులు కూడా లోపల పలుకుబడి ఉన్న ఏలికలు, రాజులు మనం చెరిపివేసి, అంత మాత్రం కాకుండా భూనివాసులను ఉన్న ఆయా భాష జనులందరినీ కూడా అది చెరిపివేస్తుంది. సాతాను ప్రయోగించిన 3 బాణాల్లో మొదటి 2 తప్పించిపోయిన 3వ బాణం ఖచ్చితంగా అందరూ లొంగిపోయారని ఇక్కడ అలంకారం చెప్పబడుతుంది. రైట్, 3వ వచనం చదువుకుంటే అప్పుడతడు ఆత్మోచడైన నన్ను అరణ్యము కొనిపోగా దేవదూత నామముతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు గల ఎర్ర ముఖం మీద కూర్చొని ఒక స్త్రీని కూర్చుంది. రైట్, ఇక్కడ జాగ్రత్త గమనిస్తే అప్పుడు అతడు ఆత్మమోచడైన నన్ను, అప్పుడు దూత యోహాను, అంటే ఆత్మోషుడు ఎవరు? యోహాను గారు ఉన్నారు కదా. మొదటి చూసుకుంటే మరి ఆ పరిశుధాత్మ ప్రేరేప అంటే ఆయన యొక్క శక్తితోనే యోహాను గారు దర్శనం చూడగలుగుతున్నాడు. సాధారణంగా మనుషులు సాధారణ దర్శనం చూడలేము. ఆ చూడడం శక్తి అవసరం. శక్తి ఎవరైతే పరిశుధాత్మను మనకి ఇస్తారు. పరిశుద్ధ అవసరంలో ఉన్న యోహాను గారిని ఆ దేవదూత అరణ్యము కొనుకోగా, అరణ్యము ఈ అరణ్యం చనగా మనకి చదవగానే మనకి ఏం కోర్సు వస్తుంటే మనకి నువ్వు నేర్చుకున్నాం 12:14 దేవుడు అక్కడ నేర్చుకున్న స్త్రీని అరణ్యంలో కాపుదల ఉంచిన ప్రదేశం. ప్రకటన 12:14 సంఘమును కాపుదల, దేవుని కాపుదలలో ఉంచిన ప్రదేశం అని ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. నేను పూర్తి అర్థం చేయాలండి. ప్రకటన 12:14 12:14
దేవుని కాపుదల ప్రదేశం అంటే దేవునికి కాపుదల ప్రదేశంలో ఉంటుంది. రైట్. అక్కడ చూడగలిగితే ఇంకా దేవదర్శన నామకు నింపుకొని 7 తలలను 10 కొమ్ములు గల ఎర్ర మృగ మీద కూర్చుని ఒక స్త్రీని సూచిస్తుంది. రైట్. ఎక్కడ జాగ్రత్త గమనిస్తే ఒక మృగం గురించి భక్షించబడి ఆ మృగం కొత్తది కాదు, కానీ మన అందరికీ ఎడికైనా తెలిసిన మృగం ఏంటంటే అది ఆల్రెడీ మనం 12వ అధ్యాయంలో నేర్చుకున్నాము. 13వ అధ్యాయంలో సముద్రం నుండి మృగం రావడం మనం చూస్తామండి. సముద్ర మృగమే ఆ మృగం మళ్ళీ ఇక్కడ కనపడుతుంది. సముద్ర మృగము ఆ మృగమే మళ్ళీ అక్కడ కనపడుతుంది. అదే ఇది ఒకటే మృగం. అయితే ఆ మృగము ఎలా చూస్తే దేవదోష నామకు నిండుకొని వాస్తవానికి 13వ అధ్యాయంలో చదువుకుంటాం. 13వ అధ్యాయంలో ఆ మృగం అనేది దాని తల మీద దేవదోషణ పేర్లు అంటే ఇక్కడ ఆ మృగం ఒంటి మీద మొత్తం అంతా కూడా దేవదోష నామకు నిండుకొని ఉంటుంది. దేవదోషణ నామముతో నిండుకోవడం. అంటే ఆ మృగం ఈ మృగం రెండు ఒకటే. ఇంకా ఎడిషనల్ గా ఆ మృగానికి ఎడిషనల్ పాయింట్స్ ఇంకేం చెప్తుందంటే వచ్చిన మొదటి పేజీ మాత్రం 3వ ఏం చెప్తుందంటే ఈ మృగం యొక్క రంగుని చెప్తుంది. ఏ రంగు అంటే ఎరుపు రంగు. వాస్తవానికి 13వ అధ్యాయంలో రంగు అని చెప్పలేదు. మృగానికి గమనించండి, దానికి స్వభావం చెప్తుందని రంగుని చెప్పలేదు. అయితే ఏ రంగు అంటే రంగు ప్రత్యేకంగా ఇక్కడ చెప్పబడింది. ఎరుపు రంగు. ఎరుపు రంగు అంటే గణసర్పం కూడా ఎరుపు రంగు మనం నేర్చుకున్నాం 12వ అధ్యాయంలో. ఈ ఎరుపు అనేది పాప స్వభావం సూచిస్తున్న వాళ్ళు నేర్చుకున్నాం. పాప స్వభావాన్ని సూచిస్తుందని నేర్చుకున్నాం. పాప స్వభావానికి గుర్తుగా ఎరుపు రంగుని వాడబడింది. అంటే సాతానులు అందరూ కూడా పాపని ప్రేరేపించేవారు, పాపని చేపట్టడం వలన వాళ్ళందరూ కూడా గుర్తుగా ఎరుపు రంగు అనేది వాడబడింది. సాతానికి వాడబడింది, కడసరికి సాతానికి వాడబడింది, సముద్రానికి వాడబడింది, తర్వాత గురుముఖం వాడబడింది. రైట్. తర్వాత చూసుకుంటే ఇక్కడ 7 తలల 10 కొమ్ములు అంటే ఆల్రెడీ నేర్చుకున్నాం. 7 తలల 10 కొమ్ములు అని ఆల్రెడీ మనం అధికారం సూచిస్తుందని 7వ అధ్యాయం నేర్చుకున్నాం లోకంలో. ఆ మృగం మీద కూర్చున్న ఒక స్త్రీ అంటే ఆ మృగం మీద కూర్చుందని అంటే ఈ మహావేష అనేది ఏదైతే జరుగుతుందో ఈ వేష అనేది ఈ మృగం మీద కూర్చుందని నేర్చుకున్నాం. ఈ మృగం మీద కూర్చుందంట. మృగం మీద కూర్చుని ఆ స్త్రీ మృగం మీద కూర్చుని ఎలుబడి చేస్తుందని నామం చేసుకోండి. అంటే మరి విస్తార జనం మీద కూర్చోవడం ఇందాక మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మృగం మీద కూర్చోవడం నేర్చుకున్నాం. అంటే రెండు ఒకటే పాయింట్స్ వేరే పాయింట్స్ అయితే కాదు, కానీ ఈ స్త్రీ అనేది ఆ స్త్రీకి ఆ మృగం అనేది అసిస్టెంట్గా ఉంటే ఇవి లోకాన్ని ఏలుకుంది. ఆ ఏలుబడిలో దాని యొక్క ఏలుబడి మధ్యలో రాజులో ఉన్నారు, తర్వాత భూ నివసం ఉన్నారు. మనకు వాక్యం సంబంధిస్తుంది. తర్వాత 4వ కదా ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్తువులు ధరించుకొని బంగారంతోనూ రత్నములతోనూ ముచ్చమడుతున్న అలంకరింపబడేది. ఏ విధమైన కార్యములను తాను చేస్తున్నాను వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యంతో నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుంటుండదు. నేను చదివేస్తుంది కదా. ఇక్కడ మనం చూడగలిగితే ఆ స్త్రీ గురించి మరిన్ని స్వాభావిక లక్షణాలు అనేది చెప్పడం జరిగింది. తర్వాత ఆ స్త్రీ యొక్క స్వభావం ఏ విధంగా ఉందంటే గమనిస్తే గమనించండి. ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని అంటే వస్త్రము ధూమ్ర రక్త వర్ణము వస్త్రము
సూచించబడుతుందంటే రాజరికపు అంటే గొప్పవారు ధరించిన గొప్పవారు రాజ కుటుంబీకులు ధరించుకునే వస్త్రాలు. అంటే స్త్రీ అనేది ధనిక వర్గం చెందింది అర్థం చూస్తుంది. తర్వాత బంగారంతోనూ రత్నంతో అలంకరించబడినది. చూడండి, ఆ స్త్రీ బంగారంతో రత్నంతో అలంకరించుకుంటే ఒక ధనికమైన పట్టణాన్ని సూచిస్తుంది. ఆ స్త్రీ అంటే ఎవరో కాదు, మహాబబుల పట్టణం నేర్చుకున్నాం. ఈ బబుల పట్టణం అసలు దేని సూచిస్తున్న తర్వాత చర్చిద్దాం. అయితే ఆ మహాబబుల పట్టణం అనేది చూడండి, బంగారంతో రథంతో ముచ్చులతో అలంకరించబడింది. అంటే గొప్ప ధనికమైన పట్టణం ఉంది, వేడిగాంచింది ఆర్థికంగా కూడా. తర్వాత ఏకమైన కార్యములతో తాను చేయు వ్యభిచార సంబంధమైన అద్భుత కార్యములు నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని. అయితే ఆ పట్టణం అనేది, ఆ స్త్రీ అనేది ఎలా ఉందంటే ఏకమైన కార్యములతో, అసహ్యకరణ కార్యములతో తాను చేస్తున్న వ్యభిచార సంబంధ అద్భుత కార్యములు, అది వ్యభిచార సంబంధమైన అద్భుత కార్యములు చేస్తుందని ఈ మహాబబుల పట్టణం చెప్పబడుతుంది. ఈ మహాబబుల పట్టణం అనేది ఏక్యమైన అంటే దేవునికి అసహ్యకరమైన, దేవుడు ఆశ్రయించుకునేలా క్రియలను చేస్తుందని చెప్పబడింది. తర్వాత అపవిత్ర కార్యము నిండా ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుంటే, ఈ స్త్రీ ఎవరైతే ఉన్నదో తన చేతిలో ఒక పాత్ర పట్టుకుంటే, ఆ పాత్ర సువర్ణ పాత్ర చెప్పబడితే, సువర్ణ పాత్ర అంట అపవిత్ర కార్యం నిండి ఉందని అలంకరించబడుతుంది. అంటే అది చేసే క్రియలన్నీ కూడా అసహ్యకరమైన, చేసే క్రియలన్నీ కూడా విభజన సంబంధమైన, చేసే క్రియలను కూడా అసహ్యకరమైన దేవుని దృష్టిని నిందించాలి. ఇంకా ప్రియామని జాతి గమనిస్తే అసలు ఈ బబులోను ఈ స్త్రీ అనేది మరి వేస్ట్ అని చెప్పబడింది. ఆ స్త్రీ అనేది తర్వాత స్త్రీ అనేది మరి మంచి మంచి కాస్ట్లీ డ్రెస్సెస్ ధరించుకొని అసలు క్రియలతో నిండిన సువర్ణ పాత్ర తను చెప్పకుండా కూడా చూసాము. ఆ స్త్రీ అనేది మరి ఎవరి ఉద్దేశం రాయబడింది అంటే 18 వీడియో చూసుకుంటే అది ఒకసారి 18 అధ్యాయము 18 చదువుకుంటున్నారు. స్త్రీ మనల్ని నేర్చుకుంటున్నారు. మరి మీరు చూసిన స్త్రీ ఊరదిలో మహాపట్టణమే అంటే బొబ్బుల పట్టణంగా ఉద్దేశించబడిన స్త్రీ గురించి మహాబబులోను బబులోను. అసలు బబుల పట్టణం అంటే అర్థం పట్టణం గురించి చూడగలిగితే అది మరి మెస్పుతమే పట్టణాన్ని ఒకప్పుడు బబులోను పట్టణం అనేది అది ఇది వాస్తవ పట్టణము, నిజమైన పట్టణం. ఒకప్పుడు ప్రాచీన క్రీస్తు పూర్వం చూడగలిగితే 600-700 సంవత్సరాలలో ఆ కాలంలో మహా గొప్పగా వేడుగాంచిన పట్టణము మహాబబులు. ఆ కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజులందరిలో బబులోను పట్టణం అనేది ఏలుబడి చేస్తున్నట్టుగా ఆ కాలంలో కూడా బబులోను పట్టణానికి ఒక విధంగా మంచి పేరుగాంచింది. అయితే పిల్లల మరి ఇశ్రాయేలు దేవుని విరుద్ధంగా విగ్రహం చేసే దేవునికి కోపం తెచ్చినప్పుడు దేవుడు వాళ్ళని ఈ మహాబబుల పట్టణానికి అప్పగించమని చూడగలం. మహాబబుల చేతిలోకి ఇశ్రాయేలు వెళ్ళిపోవడం మనకి తెలిసింది. పాత్రమంతా మనకి ఆదేశిస్తుంది. బబుల నీళ్లు క్రీస్తు పూర్వం 580లో యెరూషలేముని ముట్టడించి వాళ్ళని తమ చెరలోకి తీసుకెళ్ళి మనం చరిత్ర చెప్తుంది. బబులోని చెరలోకి ఇశ్రాయేలుని తీసుకెళ్ళి
లేకపోవడం అనేది. అయితే ఇలా ఈ మహాబోధన పట్టణం అనే పదము దానియేలు గ్రంథం 4:30 అక్కడ నుంచి ఈ మహాబోధన పదం వచ్చింది. దానియేలు 4:30 చదువుకుంటే అక్కడ మొదటగా మహాబబులోను అనే పదము బబులో ఉంది రాయబడింది. ఎందుకంటే ఆ పట్టణం అనేది భౌతికంగా చాలా ప్రసిద్ధిగాంచింది, ఆర్థికంగా ప్రసిద్ధిగాంచింది, నాగరికత పరంగా ప్రసిద్ధిగాంచింది. కాకపోతే అన్ని రంగాల్లో వృద్ధి చెందినప్పటికీ ఆ కాలంలో టెక్నాలజీ లేకపోయినా ఆ పట్టణం అనేది నిజదేవుడు తెలుసుకోపోగా తాము సృష్టించుకున్న దేవుడు పూజించుకుని నొక్కడం వల్ల అది దేవుడి దృష్టికి ఆశ్చర్యకరంగా మారింది. ఆ కాలంలో గొప్ప పట్టణం. మరి ప్రతి యూదుడికి బబులోను పట్టణం అనేది ఏ విధంగా కనబడుతుందంటే ప్రతి యూదు మనసు కూడా ఈ బబులోను అనేది మరి భక్తిహీనతకు తర్వాత దేవుని ప్రజలను గుర్తించడానికి ప్రతినామంగా వారు ఈ బబులోను పట్టణాన్ని వాడేవారు. దేవుని ప్రజలను దూషించడానికి ప్రతినామం. మరి బబులు ఎప్పుడు చాలా వెళ్ళిపోయి అందరూ కూడా అది దేవునికి వ్యతిరేకమైన అర్థం చేసుకున్నారు. వాళ్ళు బబులోను అనగానే గుర్తించి అది అక్కడ భక్తి చేస్తూ ఉంటారు. అది దేవుని వ్యతిరేకం ప్రతి యూతుకు తెలుసు. అయితే ప్రియుల దగ్గర మన జాగ్రత్త గమనిస్తే పరిశుద్ధాత్ముడు ఇక్కడ రాయించబడిన బబులోను పట్టణం అనేది అది భౌతికంగా చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏ ఉద్దేశంతో బబులోను పట్టణం రాయించడం జరిగింది. ఈ లేఖ రాసిన తర్వాత ఆ లేఖని క్రైస్తవులు ఆనాటి క్రైస్తవులు ఆదిమ క్రైస్తవులు సంఘంలో చదువుతున్నప్పుడు వాళ్ళకి ఈ పట్టణం పోటీ చదువుతున్నప్పుడు వాళ్ళకి వెంటనే గుర్తుకొచ్చేది ఎవరు? ఆల్రెడీ మహాబబులోను పట్టణం ఇప్పుడు గతించిపోయింది. భౌతిక ఇప్పుడు అప్పుడు లేదు, ఉనికిలో లేదు. ఆనాడు వర్తమాన కాలే అది అనువదిస్తే ఆ వర్తమాన కాలంలో మరి మహాబబుల పట్టణం అనేది లేదు. మరి లేనప్పుడు ఈ పట్టణం అనేది దేని సూచిస్తుంది? ఆనాడు క్రైస్తవులు రోమలో ఉన్న క్రైస్తవులు ఆదిమ క్రైస్తవులు ఈ ఉత్తర చదువుతున్న వాళ్ళకి ఏ పట్టణం గుర్తుకొస్తుంది అని మన జాగ్రత్తగా ఆలోచించగలిగితే 9వ చదువుకుని పిల్లరా ఇందులో జ్ఞానం గల మనసు కనబడను. ఆ 7 తలలో ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలని చెప్పబడిందండి. ఆ స్త్రీ చూడండి 7 కొండలు అంటే 7 కొండలు అంటే ఎవరంటే మన కథ తెచ్చేస్తాం మీకు ముందు చెప్పారు. ఈ స్త్రీ అనేది ఎవరిని వచ్చి ఆ వేష అనేది ఎవరిని వచ్చి చెప్పబడుతుందంటే మహాబబుల పట్టణం చెప్పబడుతుంది. ఈ మహాబబుల పట్టణం అది భౌతిక బబులోను కాదు. అటువంటి గొప్ప విశిష్టత కలిగి దేవునికి వ్యతిరేకంగా ఆ కాలంలో బబులోను ఉంటే ఈ క్రైస్తవులలో ఆదిమ క్రైస్తవులు ఈ ప్రకటన కింద రాయబడిన సమయానికి వాళ్ళకి రాయబడిన ఈ లేఖకు ఈ మహాబబుల పట్టణం ఉన్నది ఏంటంటే రోమ పట్టణము. రోమ అంటే ఈ వేషం ఎవరు కాదు, మహాబబులకు పిలువబడిన రోమ పట్టణమే ఆ స్త్రీ. ఇక్కడ అర్థమైపోయారా? అంటే ఇప్పుడు తీర్పు ఎవరు జరుగుతుందంటే మహావేషి తీర్పు అంటే రోమపట్నం జరగబోయే తీర్పు గురించి దేవదూత ఈ వాహనకు వివరిస్తున్నాడు.
అర్థమవుతుంది. ఆ కాలంలో బబులోను ఆర్థికంగా నాగరికతంగా ఎంత వృద్ధి చెందినా అది స్వాభావికంగా దానికి శీలం పోయింది. అది మతపరంగా వ్యభిచారం చేస్తూ అపవిత్ర కార్యం జాగ్రత్తలు చేస్తూ అక్కడ ఆ పట్టణం నివసిస్తున్న రాజులు కానీ అక్కడ సభ్యులు కానీ వాళ్ళు నిజంగా నిరుపక ఇష్టానుసారంగా జీవించే వాళ్ళందరూ కూడా అపవిత్ర కార్యాలు చేయొచ్చు దేవుని దృష్టికి దోషులు తీర్చిదిద్దబడ్డారు. వాళ్ళ భౌతికంగా ఎన్ని సౌఖ్యాలు అనుభవించినా వాళ్ళు దేవుని దృష్టికి అపరాధులుగా ఉన్నారు. వాళ్ళకి అప్పుడు దేవుడు అంటే తెలియదు, పరిశుద్ధత అంటే తెలియదు. వాళ్ళు నచ్చిన విధంగా సంబంధం కలిపి నచ్చిన విధంగా వాళ్ళు శరీర కార్యక్రమాలు చేసేవారు. వాళ్ళు భూలోకాలు ఎంత గొప్పగా ఏదైనా వాళ్ళు దేవుని దృష్టికి అంత నీచంగా నింపబడ్డారు. అటువంటి స్వభావాలు ఆ కాలంలో ఒకటి మహాభూగోళం కొట్టిన తర్వాత రామపట్నం అనేది అది చేత పెట్టుకొని రామపట్నం కూడా అడుగు తయారైంది. భౌతికంగా వీళ్ళు ఏదుతున్న వీళ్ళు దేవుని దృష్టికి అపరాధులు. చక్రవర్తి ఆరాధన ప్రవేశపెట్టి వీళ్ళు మనుషుల్ని భూనివాసుల మృత్యుంతో మోహం మధ్య ఉంటే అర్థమేంటంటే నిజదేవుని నుంచి దూరం చేసే విధంగా వాళ్ళు దుష్టి వైపు దేవుని దూరం చేసి దుష్టి వైపు వాళ్ళు మరలించి ఆ దుష్టుని యొక్క కార్యకలాపాల్లో అంటే వేరే అంటే దేవతలు దేవుడు తిప్పడం అనేది వాళ్ళు వ్యభిచారంగా ఆత్మ వ్యభిచారంగా చెప్పబడింది. ఈ వ్యభిచారం వల్ల పిల్లలు మనం జాగ్రత్త అంటే చెప్తుంది ఇక్కడ భౌతికమైన వ్యభిచారం గురించి కాదు, కానీ చడపడం అనేది మనుషుల ప్రవక్తల్లో ఆలోచనలు వేరే మళ్ళీ కూడా వ్యభిచారం రాయించబడింది. మీకు అర్థమవుతుంది కదా? వ్యభిచార క్రియలతో అది ఓనివాసం మోసం చేస్తుంది. సాధారణంగా వారు తన అంశం ద్వారా మోసరిస్తున్నారు. ఆఖరికి ఈ మోసరించడం వల్ల ఆ కాలంలో జనులు భౌతికంగా ఆర్థికంగా బాగానే ఉన్నప్పుడు కూడా వాళ్ళకి జరగబోయే తీర్పులో వాళ్ళ స్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళందరూ కూడా నరకం కొన్ని ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే భౌతికమైన వ్యభిచారం చేస్తే ఆ వ్యక్తి తీర్పు ఎలా ఉంటుందో ఇక్కడ ఆత్మీయ వ్యభిచారం ఒక మాట సామెతలు తుందని పరిగణించుకుంటే అది తెలివిలేని వాడు ఒకటి వచ్చి చూసి దొంగిలేలను నీళ్ళు తీపి చోటున తినిన భోజనము రుచి అని చెప్పును ప్రతినొచ్చును. అయితే అతడు ప్రేమలు ఉన్నారని దాని ఇంటికి విలువలు పాతాల గొప్పలు ఉన్నారని వారికి ఎంత మాత్రం తెలియని సామెతలు తుందజ్యము 17 చెప్తుందండి. భౌతికంగా విచారం చేసేవారు వాళ్ళ యొక్క స్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఇక్కడ సామెతలు తుందజ్యం మొత్తం చెప్తుందండి. దాని యొక్క నులిపైన మాటలు దాని యొక్క తీపి గల మాటలతో ఏ వ్యక్తి అయినా పొరపాటున ఆ స్త్రీతో కమిటీ అయితే మనకు తర్వాత బయట చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే దాని ఇల్లు పాతాలకు నడిపిస్తుంది. దాని త్రోవ చేరిన నరులు పురుషులు ఖచ్చితంగా అందరూ కూడా పాతాళం వైపు వెళ్ళిపోతారు. మనుషుల్ని తేలిగ్గా పాపం వైపు నడిపించే ఆ పని ఆ వ్యక్తి స్త్రీకి భౌతికంగా ఉంటే ఇక్కడ కూడా ఈ రామపట్నము వాళ్ళ యొక్క చర్యలతో వాళ్ళు చేసిన ఆజ్ఞలతో ఎవరైతే పాలువారి ఉంటారో అందరూ కూడా వీళ్ళతో వాళ్ళు వ్యభిచారం చేసినంత క్రియ వాళ్ళు చేసినట్టుగా దేవుడు అలంకార రూపంగా చెప్పడం జరిగింది. మరి అలాంటి సందర్భంలో భౌతికంగా ఒక స్త్రీ ఒక వ్యక్తిని ప్రేరేపిస్తే తప్పుడు పనికి మనము యోసేపులు ఎదుర్కోవాలి తప్ప ఆనాడు యోసేపు ఆదికాండం ముఖ్యంగా చెప్తాడు. స్వరో భార్య యోసేపుతో తను ప్రేరేపణ చూసినప్పుడు యోసేపు ఏం చేశాడంటే దేవుని భయభక్తులతో ఆ వ్యక్తి ఆ వ్యక్తి దూరంగా వెళ్ళిపోవడం మారిపోతుంది. తనతో కమిటీ ఆ వ్యక్తి తప్పు చేసిన వాడు అవుతాడు. కానీ యోసేపు దేవుని మీద భయభక్తుల వ్యక్తి కాబట్టి యోసేపు నీతిపరుడై ఆమె దూరంగా వెళ్ళిపోయాడు.
వీళ్ళగా ఈ రోమపట్నం యొక్క చరిత్ర ఉన్న పాలెవరు ప్రతి ఒక్కరు కూడా వ్యభిచారంలో పాలెవరు ఉన్నటువంటి చెప్తున్నాడు. ఆ వ్యభిచారం చేసిన ప్రతి ఒక్కరు కూడా దేవుడికి తీర్పులో వాళ్ళందరూ వస్తారు. నేను ఇంతకు ఏం నేర్చుకున్నామంటే వేశ్య రోమపట్నం అది అవలంబిస్తున్న కార్యక్రమాలు అనేది అపవిత్ర కార్యక్రమాలని అది వ్యభిచార సంబంధమైన కార్యక్రమాలు నేర్చుకుంటాం. ఆ పట్టణమే మహావేశ్యగా గుర్తించబడింది దేవుడి దృష్టికి. వేశ్య అంటే దేవుడు ఖచ్చితంగా తీర్పు విధిస్తాడు. అంటే ఈ 10వ అధ్యాయంలో చెప్పబడిన వేశ్య అనేది సాతాను యొక్క అనుచరుల్ని, సాతాను యొక్క వాడు ఏర్పాటు చేసుకునే ఏజెంట్ని సూచిస్తే వేశ్యని. 19, 20 అధ్యాయంలో పెళ్లి కుమార్తెగా దేవుని బిడ్డల్ని, క్రీస్తు సంఘ విశ్వాసాలని పెళ్లి కుమార్తెగా చెప్పడం జరిగింది. ఈ రెండు పోలికలు గమనిద్దాం. సాతాను బిడ్డలు, సాతాను ఫాలో అవుతున్న వారు, సాతాను ఏర్పాటు చేసిన రాజులను, వాళ్ళు ఏర్పాటు చేసిన మతాలను ఫాలో అవుతున్నారు. వేశ్యలకు చిత్రించబడితే దేవుని దృష్టికి దేవుడు నమ్ముకున్న బిడ్డలు, దేవుడు నమ్ముకుని భయభక్తులు కలిగి ఆయన నీతిగా కలిగి నివసిస్తున్న దేవుని బిడ్డలతో కూడా పెళ్లికి మాత్రం చిత్రించబడ్డాడు. ఇద్దరు కోరికలు చూడకపోయినా వీళ్ళు వేశ్య అనేది ఐశ్వర్యంతో, భౌతికమైన ఐశ్వర్యంతో అలంకరించబడింది. 19, 20 అధ్యాయంలో పెళ్లికి పోతగా చెప్పబడిన క్రీస్తు సంఘం అనేది, సాంఘిక స్త్రీ అనేది ఇది నీతితో అలంకరించబడింది. తర్వాత వేశ్య అనేది కామంచే మర్రపరచబడింది. మరులో కలపబడితే పెళ్లి కుమార్తె అనేది ప్రేమ చేయకర్ణించబడింది. మూడవదిగా పిల్లలు చూస్తే వేశ్య అనేది సాధారణంగా అది కాంట్రాక్ట్ అంటే ఒప్పందాల పరంగా లైంగిక సంబంధాలు కుదుర్చుకుంటుంది. ఇక్కడ పెళ్లి కుమార్తె స్త్రీ అనేది సమర్పణ, భర్తకి సమర్పణ బట్టి ప్రేమను ఇస్తుంది. వేశ్య అన్న స్త్రీ అనేది తనని కేంద్రంగా నిలుపుకుంటుంది. తనని కేంద్రంగా నిలుపుకుంటుంది. పెళ్లి కుమార్తె భర్త అయిన యేసు కొరకు, భర్త అయిన యేసు కొరకు వీడ్చి వస్తుంది.
శీలము, స్థితి, గమ్యం బట్టి ఇరువురు వేరుగా గమనించండి. దేవుని అధికారంలో దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు ప్రభువులకు రక్షణలో బాప్తిస్మం పొంది క్రీస్తు సంఘంగా పిలువబడి ఆయనను భయభక్తులు నివసిస్తున్న జనులు పెళ్లికు మాత్రం చిత్రించబడితే, క్రీస్తు సంఘం తప్పించి దేవుడు నమ్మని అవిశ్వాసులు, దేవుని నమ్మిన ప్రజలందరూ కూడా వేషతో పోల్చుకుంటే, ఆ వేష భౌతికంగా ఐశ్వర్యం కల్పించబడితే, పెళ్లికు క్రీస్తు సభ్యులు వాళ్ళు భౌతిక పేదవాళ్ళైనా, క్రీస్తు నమ్ముకున్న బిడ్డలు క్రీస్తు సంఘ సభ్యులు వాళ్ళు భౌతికంగా నిరుపేదలైనా వాళ్ళు ఆత్మీయంగా వాళ్ళ క్రియలో వాళ్ళ ప్రవర్తన అనేది నీతితో అలంకరించబడింది. అంటే ఇక్కడ నీతి లేదు, ఇక్కడ నీతి ఉంది. ఇక్కడ భౌతికంగా గొప్ప అయితే వేశ్య, పెళ్లి కుమార్తె నీతితో అలంకరించబడింది. వేశ్య అనేది కామంతో నమ్మకొల్చబడింది. భౌతికంగా వేశ్య అనేది సాధారణంగా మన దేవుడు పురుషుడైనా స్త్రీకైనా లైంగిక వాంఛలు పట్టడం జరిగింది. ఆ పట్టడంలో ఉద్దేశం ఏంటంటే, పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్తతోనూ, భర్త భార్యతోనూ లైంగిక సంపర్కం జరిగి వాళ్ళ ద్వారా పిల్లలు పుట్టాలి. అది పవిత్రమైన కార్యము. దేవుడు ఏర్పడే విధానం అది. లైంగిక కోరిక అనేది భార్య భర్త ద్వారా, భర్త భార్య ద్వారా మాత్రం తీర్చుకోవాలి. అది చేస్తే పవిత్రము. ఇది తప్పిస్తే అది అక్రమం. క్రమం తప్పితే అది అక్రమం అవుతుంది. అప్పుడు చేసిన పని అయినా భర్త అయినా భార్య అందరూ కూడా వేస్ట్ అని పిలువబడతారు. వ్యభిచార సంబంధం పీల్చినట్టు అవుతుంది కూడా. అంటే వేస్ట్ అనేది కామంతో నమ్మకబడితే ఇక్కడ ప్రేమతో ఉంటుంది. అంటే ఇక్కడ ప్రేమ ఉండదు. ఇక్కడ ప్రత్యేకంగా ఒక వ్యక్తి మీద ప్రేమ ఉంటుంది, ఎందుకు పడుతుంది. ఇక్కడ ప్రేమ ఉండదు, కామం ఉంటుంది. తర్వాత ఇక్కడ లైంగిక సమయం కుదుర్చుకుంటుంది అంటారు. అంతే. వేస్ట్ అనేది సాధారణంగా తన అవసరం మేరకు డబ్బును బట్టి తన శీలాన్ని ప్రవర్తిని అమ్మేసుకుంటుంది. వేరే భౌతికంగా ఆత్మీయంగా చూడగలిగితే ఈ వేస్ట్ అంటే ఈ రోమ పట్టణం నేర్చుకున్నాం కదా, ఈ భూరాజుల పట్టణం అందరూ కూడా వాళ్ళు నచ్చినట్టు విధానం కొనసాగించడము ఆత్మీయంగా నేర్చుకుంటే ఇక్కడ సమర్పణ బట్టే ప్రేమ నచ్చుతుందండి. ఇక్కడ ప్రేమలో ఇక్కడ కామసం లైంగిక అంటే లైంగిక వాంఛ ఉండదు. ఒకే వ్యక్తికి తన ప్రేమ అనిపిస్తుంది. ఇక్కడ పవిత్రత ఉంటుంది, పవిత్రత ఉండదు. ఇక్కడ తనను కేంద్రం తీసుకొని ఇదే నేనే సాధారణ వేసే వ్యక్తి భౌతికంగా చూసుకుంటే తను గొప్పగా చేసుకుంటుంది. అంటే తనే చేస్తుంది కాబట్టి తన శరీరం తను అమ్ముకుంటుంది కాబట్టి అన్ని నేనే గొప్పగా ఉంటున్న స్త్రీ అనుకుంటే పోతుంది. ఆత్మీయంగా రోమపట్నం అంటే పట్టణం అనేది దేవుణ్ణి వ్యతిరేక పట్టణం అనేది మేము అందరికన్నా గొప్పగా ఉన్న వాళ్ళు అనుకుంటే తనని కేంద్రంగా పెట్టుకుంటే, ఇక్కడ పెళ్లి పోతే క్రీస్తు సభ్యులైన వాళ్ళు భర్తని యేసుకు వస్తున్నారు. యేసుకు నా భర్త నన్ను విపరీతం తీసుకెళ్తారని ఒక నిరీక్షణ ఇక్కడ ఉంటుంది. నిరీక్షణ మీకు అర్థమవుతుందా చెప్తున్నంత కూడా? ఇదంతా ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. భౌతికంగా ఆత్మీయంగా కూడా ఈ రెండు రూల్స్ వర్తిస్తాయండి. దేవుడు నమ్ముకున్న బిడ్డలు క్రీస్తులో ఒక రక్షణ పొంది బాప్తిస్మం పొంది నమ్మకంగా జీవిస్తున్న క్రైస్తవులందరూ కూడా పెళ్లి కుమార్తె చిత్రించబడ్డారు. క్రీస్తు సత్సత్తులు ఆత్మీయంగా నేర్చుకుంటున్నారు. మరి క్రీస్తు సంఘ సభ్యులు కాని మన అందరూ కూడా ఈ వేష కింద వస్తారు దేవుడు దృష్టికి. అంతే. వాళ్ళకి దేవుడు లేడు, విధి విధానం లేదు, వాళ్ళ ఎక్స్ట్రా చేస్తారు. ఇది కారణం. ప్రియులర్ అయితే మనం గమనిస్తే
దాని నొసట దాని పేరు ఇలా రాయబడి ఉంది, మర్మము వేశ్యలకును భూములను ఏకమైన వాటిని కలిగిన మహాబోధులు. వేశ్యలను భూములని ఏకమైన వాటికి కలిగిన మహాబోధులను రాయబడింది. మహావేశ్య అంటే మహాబోధులు. మహాబోధులు అంటే రామపట్నం. మహాబోధులు ఆలోచన. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మధ్య నీరు సూచితని నేను దాని చూసి బహుగా ఆశ్చర్యపడగా. ఇక్కడ వేశ్యలకు తల్లి అని చెప్పబడిందండి. వేశ్యలకు తల్లి అంటే వేశ్యకు తల్లి అని పదం ఎలా వాడబడిందంటే, ఈ భక్తిహీనత లోకమంతా ప్రబలింది. భక్తిహీనత అనేది లోకమంతా ప్రబలింది. జాగ్రత్త గమనించండి. ఇక్కడ మహాబోధులు అంటే రామపట్నం, అంటే రామపట్నం గురించి చెప్పబడుతున్న మాటలు ఇవన్నీ కూడా. అంటే ఆ కాలానికి రామపట్నం, ఈ కాలానికి అమెరికా అవ్వచ్చు, ఇంగ్లాండ్ అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు. అంటే నేటి సమాజంలో మేము గొప్పగా బ్రతుకుతున్నాం, మేము గొప్పగా జీవిస్తున్నాం, ఆర్థికంగా మేము చాలా అంతస్తులో ఉన్నాం, నాగరికంగా మేము చాలా పెద్ద స్టేజ్లో ఉన్నాం, టెక్నికల్గా మేము హై స్టాండర్డ్ ఉన్నాం చెప్పుకున్న ప్రతి రాజధాని నేతలు కూడా, ప్రతి దేశం కూడా దేవుని నమ్ముకోకపోతే, దేవుని వ్యతిరేకంగా అందరూ కూడా వేశ్య కిందకు వస్తుంది. వాళ్ళందరూ కూడా వ్యభిచార కార్యకలాపాలు ఉన్నారని దేవుడు హెచ్చరిస్తున్నాడు. వాళ్ళు దేవుని ఎరిగి ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటిస్తేనే వ్యక్తులు పెళ్లి కుమార్తెగా దేవుని గురించి చిత్రీకరించబడతారు. లేకపోతే అందరూ కూడా వేశ్య కింద పట్టం కింద అందరూ వస్తారండి. ఈ జాతి గమనిస్తే 6వ వచనంలో ఆ స్త్రీ అనేది పరిశుద్ధ రక్తము చేతను యేసు హత్స రక్తం చేతను మత్తలి ఉండగా, అంటే సాతాను ఈ స్త్రీని వాడుకొని పక్కన వాడుకుంటే వాడు చెరవడం ప్రయత్నిస్తే లోకాన్ని దీనికి అడ్డుకట్టగా ఎవరున్నారంటే చూడండి, పరిశుద్ధులు. పరిశుద్ధులు ఎవరు పరిశుద్ధులు అంటే యేసు ప్రభు హతసాక్షుల రక్తం. హతసాక్షులు ఈ రామపట్నం చేసే కార్యక్రమాలు ఎన్నో కూడా అందరూ చేస్తున్నప్పటికీ కూడా క్రైస్తవులు ఆ కాలంలో వ్యతిరేకరిస్తున్నారు. ఉదాహరణకి రామపట్నం ఆ కాలంలో చక్రత పూజ ఆరాధన ప్రవేశపెడితే మేము చేయమని క్రైస్తవులు ప్రతిఘటించారు. అందువల్ల వాళ్ళని చంపివేశారు. అన్నాడు రామ చక్రవర్తులు. వాళ్ళు చంపివేసి ఆ రక్తాన్ని, నిరపరాధ రక్తాన్ని చిందించి వేశారు రోడ్ల మనకి. వాళ్ళు చేసిన ప్రతి కార్యం కూడా నీతిగా ప్రతి క్రైస్తవులు వారిని వ్యతిరేకించారు. అందుకు ప్రతిఫలము వాళ్ళు క్రైస్తవులు చంపి ఆ కాలంలో వాళ్ళ రక్తాన్ని చంపేస్తారు. అందుకే ఇక స్త్రీ అనేది చూడగలిగితే పరిశుద్ధ రక్తం చేతను యేసు యొక్క హత్స రక్తం మత్తిలో అంటే రక్తం చేత మత్తిలో అర్థం ఏంటంటే ఆ స్త్రీ ఎంతమంది క్రైస్తవులు చంపిందో అర్థం చేసుకోండి. ఆ కాలంలో ఇది స్వయంగా పొరపోయి మన చెప్తున్న సాక్ష్యము. స్త్రీ అంటే రామపట్నం ఏలుబడి చేసిన అధికారులు, చక్రవర్తులు క్రీస్తు నమ్ముకున్న బిడ్డల్ని, దేవుని పిల్లల్ని ఎంతగా హింసించి చంపివేసిందో, ఎంతమంది రక్తాన్ని కళ చూస్తుందో అర్థం చేసుకోవాలి. ఎందుకు రక్తం కళ చూస్తుందంటే వాళ్ళు చేస్తున్న కార్యకలాపాలు వ్యతిరేకించేది. వీళ్ళందరూ కూడా క్రైస్తవులు, క్రిస్టియన్ సభ్యులందరూ కూడా వీళ్ళు చేసిన కార్యకలాపాలని వ్యతిరేకించడం వల్ల ఆనాడు ఉన్న రామపట్నం సభ్యులు వాళ్ళని చంపివేశారు. ఏదో చదువు
నాతో నీ వేళ ఆశపడితే నీ స్త్రీ గురించి మర్మమును 7 తలలు 10 కొమ్ములు కలిగి దాని మోచి పురం గురించి మర్మమును నేను నీకు తెలిపేదని అక్కడ ఆ దూత మరి యోహాను గారితో చెప్పడం మనం చూడగలం. ప్రియులారా, మనం తర్వాత అంటే దూత యోహాను గారితో ఏం చెప్తుందంటే ఆ మర్మం గురించి నేను చెప్తానని యోహాను గారు చెప్పడం జరిగింది. అక్కడ మన ఆటల్లో మనం ఎంతవరకు మనం ఏం చేస్తామంటే గొప్పగా పిలువబడుతున్న దేశాలు, రాజ్యాలు ఆ ప్రతి కాలంలో ఉన్నాయి, ప్రతి శతాబ్దంలో ఉన్నాయి. పిల్లలు క్రీస్తు పూర్వం నుంచి ఉన్నాయి, క్రీస్తు శకం ప్రతి శతాబ్దంలో కూడా గొప్పగా చెప్తున్న రాజ్యాలనే ఉన్నాయి. అయితే దేవుడు ఆ రాజ్యాల యొక్క కార్యకలాపాలన్నీ వ్యభిచార సంబంధిత క్రియల కింద దేవుడు వాళ్ళకి చూపిస్తున్నాడు, వేరుపెట్టి చూపిస్తున్నాడు. వాళ్ళు చేసినంత కూడా పాప భోగము, ఆ పాపంలో సుఖం అనిపిస్తున్నారు. మీకు విషయం తెలుసా, కొన్ని దేశాలు హోమోసెక్సువల్ని వాళ్ళు ఆమోదించి చట్టరీత్యా ఆమోదించబడింది. హోమోసెక్సువల్ అనేది పురుషుడికి పురుషుడు, స్త్రీకి స్త్రీ వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళు లైంగిక తీర్చుకోవచ్చనేది వాళ్ళ దేశం యొక్క చట్టంలో ఒక భాగం. కొన్ని దేశాల్లో అయితే అది ఎంత పనిపల క్రియ అండి. స్త్రీ పురుషుడితోనే లైంగిక వచ్చి తీర్చుకోవాలి. అది దేవుడు ఏర్పడిన చట్టం, ప్రకృతి చట్టం. దానికి విరుద్ధంగా మగవాళ్ళు మగవ్యక్తి, ఆడవాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి దేవుడి విధానం తెలియవు. ఆ దేశాన్ని ఆమోదించే చట్టం కూడా అక్కడ తీసుకుంటే తప్పేం లేదు. కానీ దేవుడి దృష్టికి అది మహాపాపం, ఘోరమైన పాపం. ఇది ఉదాహరణ మాత్రమే. ఇలాగ ఎన్నో ఉన్నాయి పిల్లలు. కొన్ని విదేశాల్లో డైవర్స్ తీసుకుంటారు. ఒక వ్యక్తి తన జీవితకాలంలో మినిమం 2-3 ఖచ్చితంగా వివాహం ఆడి చేస్తున్నాడు. కానీ దేవుని దృష్టికి ఒక స్త్రీ, ఒక భర్త ఒక స్త్రీని మాత్రమే చేసుకోవాలి. తన జీవితాంతం ఒక స్త్రీతో గడపాలి. ఒక స్త్రీ తన జీవితంలో తన భర్తతో మాత్రమే ఉండాలి. మినహాయింపు పెట్టే భర్త లేక భార్య చనిపోతే ఆ వ్యక్తి, ఆ స్త్రీ లేదా పురుషుని వాడు విడిపింపబడతాడు. లేకపోతే వ్యభిచార సంబంధంలో ఆ వ్యక్తి పట్టబడితే అప్పుడు విడక తీసుకోవచ్చు తప్ప ఇంకేం కారణం ఒక విడక తీసుకోకూడదు. కానీ ఈ సంబంధం జరుగుతుందా? ఎంతోమంది వాళ్ళు రకాలుగా ఒక వ్యక్తి తన జీవితకాలంలో విదేశాలు అయితే ఇంకోళ్ళలో పెళ్లి చేసుకుంటారు. భౌతికంగా ఏ కాకపోవచ్చు, దేవుని దృష్టికి మహా దేవుని క్రియ. ఇష్టానుసారంగా విదేశాలు అయితే పాన్కి చాలా పడిపోయాడు. పాన్ వీడియోస్ చూడటం మన దేశంలో కూడా ఉన్నాయి. ఇలాగా పిల్లల వ్యభిచార సంబంధ క్రియలు ఎన్నో జరుగుతున్నాయి. గొప్పగా చెప్తున్న దేశంలో కూడా వాళ్ళ దేవుని దృష్టికి విరోధంగా ఉన్నారు. వాళ్ళ క్రియలు దేవుని దృష్టికి అసహ్యకరంగా ఉన్నాయి. అంతా కూడా పాపభోగంలో మునిగి తీరుతున్నారు. కానీ వాళ్ళు గుర్తు పాపభోగం అంతా కూడా ఏదో ఒకసారి నశిస్తుంది. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము అంటే ఈ పాఠం నుంచి, ఈ లెసన్ నుంచి మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 20వ లేదా అక్కడ మోషే చెప్తున్న మాట, అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రస్తుత శ్రమ అనుభవించిన మేలుని యోచించి అల్పకాల పాపభోగం ఈ లోకంలో మనం ఏదైతే ఆనందంగా సుఖంగా ఉన్నామని జీవిస్తున్నామో ఇదనేది కదా పాపభోగం అని వాక్యం సెలవుస్తుంది. పాపభోగము, ఈ పాపభోగం అనేది అల్పకాలం మాత్రమే, కొద్ది కాలం మాత్రమే. ఈ పాపభోగానికి కొద్ది కాలం మాత్రమే, నిరంతరం ఉండేది కాదు. కానీ ఈ పాపభోగానికి మీకు దేవుడు ఎక్కువ తీర్పు విధిస్తున్న విషయం మనం మర్చిపోకూడదు. మనకి ప్రతి పాపం కూడా తీర్పు ఉంటుంది. కాబట్టి ఈ పాపభోగం అర్థం ఏంటంటే మనం రామపత్రిక 6:23 రామపత్రిక 6:7 చదువుకుంటే పాపముల జీతం మరణము. పాపభోగం జీతం ఏంటంటే ఆత్మీయ మరణం. కాబట్టి మనము ఈ ఆత్మను దూరంగా ఉండాలని మనము దేవుని వాక్యము ఈ లెసన్లో మనకి హెచ్చరిస్తుంది. అందుకే మొదటి యోహాను పత్రికలో యోహాను గారు ఏమని చెప్తారంటే, క్రైస్తవులను ఉద్దేశించి ఈ లోకమునైనను
లోపల ఉన్నవాటి ప్రేమించుకోలేదు. ఎవడైనా లోకం ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదని 1 Yohana 2:15, 16, 17 లోకం ప్రేమించుకుని అంటే ఈ లోకము నీ కాలంలో ఏది గొప్పగా పిలువబడుతుందో అది క్రియని కూడా అది తండ్రి వచ్చింది కాబట్టి కూడా వాళ్ళు సాధనలు వచ్చిందని యోహంగా చెప్తూ ఈ లోకాలు మీరు ప్రేమించుకుంటే లోకంలో శరీరాశ నేత్రాశ జీవకుడు అని పాలదర్శనం ఉంటుంది. అంటే ఈ పాఠం నేర్చుకోవడం నేర్చుకుంటున్నాం తెలుసుకుంటే మనం ఎప్పుడు కూడా లోకంతో ఉండకూడదు. లోకం ఒక రకంగా జీవిస్తే లోకంలో ఆనందం ఉంటుంది, లోకంలో భోగం ఉంటుంది, లోకంలో అక్రమం ఉంటుంది. అయితే వాళ్ళు చూసిన ఆనందం భోగం అనేది అల్పకాలం మాత్రమే. ఆ అల్పకాల భోగానికి దేవుడు ఖచ్చితంగా తీర్పు విధిస్తాడు. ఎందుకంటే ఇక్కడ చదువుకున్నాం కదా, ఈ స్త్రీకి ఖచ్చితంగా తీర్పు విధానం ఉంటుందని 10 మొదలుచుకున్న దేవత చెప్తుంది యోగంతో. దీనికి ఖచ్చితంగా తీర్పు విధిస్తాడు. కాబట్టి మనందరూ కూడా దేవుడు నమ్ముకొని యేసు రక్షకుడు అంగీకరించి బాప్తిసం పొంది పెళ్లి కుమార్తె జీవిస్తే మనకి ఆశీర్వాద భాగ్యాలు ఉంటాయి. కానీ మన లోకంతో జీవిస్తే ఈ రామపట్నం ఉద్దేశం దాంతో జీవిస్తే మన జీవితం వేషిగా మారిపోయి దేవుడు మన తీర్పులో గెలిపి మనతో కూడా అగ్ని గంధకంలో పాల్పొందే ఆ భయంకర స్థితి మనతో ఉంటుంది. దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు. నా ప్రియ సోదరులారా, మీరు క్రైస్తవులు అయితే జీవితంతో నమ్మకంగా ఉండి యేసుకు సాక్ష్యం ఇచ్చి పరిశుద్ధంగా మనం జీవించడానికి ప్రయత్నిద్దాం. నువ్వు దేవుని నమ్ముకుని బిడ్డవైతే ఇప్పుడే నువ్వు మారు మనసు పొంది లోకం నుంచి వేరే రక్షణ పొంది బాప్తిసం పొందు. నీ జీవితాన్ని ప్రభువులో కొనసాగించు. అప్పుడు దేవుడు తీర్పు ద్వారా నీకు నిత్య జీవము ఫలము దయచేస్తాడు. దేవుడు మనందరి హృదయంలో ఈ వాక్యం జీవించి ఫలింపు చేయను కాక. ఆమె ప్రభు చిత్రంగా వస్తే మరొక ఎపిసోడ్లో చర్చిద్దాం. మిగతా వచ్చిన మనం ధ్యానిద్దాం. వాక్యం ఉన్న సౌకర్యాలు ఒకసారి నా ఇంకా మనం తెలుసుకుంటాం. అందరికీ